రింగ్ అంటే ఎలా ఉండాలి? గుండ్రంగా ఉండాలి, ఒక బంతి మాదిరిగా రౌండ్గా ఉండాలి. కానీ ఈ రింగ్ ఏంటి అంత వంకర టింకర మేళంగా కనిపిస్తోంది? ఎవరి ప్రయోజనాల కోసం రింగ్ రోడ్ని కాస్త వంకర రోడ్డుగా మార్చేస్తూ ఉన్నారు అంటూ రైతులంతా హెచ్ఎండిఏపై కారాలు మిరియాలు నూరుతున్నారు. దేశంలోనే తొలిసారిగా రీజనల్ రింగ్ రోడ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించబోతున్నాయి. కానీ అలైన్మెంట్ పై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకో ఇవాళ ఫుల్ అండ్ ఫైనల్లో మనం చూస్తున్నాం. అసలు ఆర్ఆర్ఆర్ ఉద్దేశం ఏంటి? ట్రాఫిక్ సమస్యలకి చెక్ పెట్టి హైదరాబాద్ మహానగరానికి తెలుగు రాష్ట్రాలతో పాటుగా పలు రాష్ట్రాల మధ్య మెరుగైన రవాణా వ్యవస్థని తీసుకురావడం. అందుకే ఔటర్ రింగ్ రోడ్ వెలుపల దాదాపుగా 364 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన వచ్చింది. ఈ రింగ్ రోడ్ కోసం హైదరాబాద్తో పాటుగా మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి ఇలా మొత్తం 11 జిల్లాల్లో రీజనల్ రింగ్ రోడ్కి భూసేకరణ చేయాలి అని సంకల్పించారు. ఇందులో 104 మండలాలు, 1355 గ్రామాలు ఉన్నాయి. అయితే రీజనల్ రింగ్ రోడ్ని నార్త్ అండ్ సౌత్ 2 భాగాలుగా విభజించారు. అందులో దక్షిణం వైపు 201 కిలోమీటర్లు, ఉత్తరం వైపు 163 కిలోమీటర్లుగా డివైడ్ చేసి పనులు చేపట్టాలి అన్నది యాక్చువల్ ప్లాన్. దాదాపుగా 10,472 స్క్వేర్ కిలోమీటర్ల భూసేకరణ జరగాల్సి ఉంది. ఈ భూసేకరణ కోసం నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అయితే కొత్త అలైన్మెంట్ నోటిఫికేషన్ని చూసిన రైతులు హెచ్ఎండిఏపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫీస్ దగ్గర ధర్నాకి దిగారు. ఇది అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రింగ్ రోడ్ అనేది కూడా ఎట్లా ఉండాలంటే మొత్తం ఒక రౌండ్గా ఆ త్రిబుల్ ఆర్కు చుట్టూ ఒకే ప్రాంతము అన్నట్టు ఉండాలి లైను. కానీ చౌటుపల్లి వరకు వచ్చే వరకల్లా కార్పొరేట్కు సంబంధించిన కొన్ని కంపెనీలు ఉన్నాయి అనే దాని మీద రింగ్ రోడ్ ఇలా ఉండాలి రౌండ్గా. లావాదేవీల కోసం ఇక్కడ తగ్గించారు. మా సర్వం కోల్పోతున్నాం. మేము పచ్చని పంటలు మా ఎండిపోతుంటాయి. అదేవిధంగా కొందరి కళ్ళల్లోనేమో ఆనందం చూసేది ఉంటుంది, పక్కవారి భూమిలోనైతేనేమో వాళ్ళకు కోట్ల కొద్దిగా అభివృద్ధి అవుతుందని ఆనందం చూసేది ఉన్నది. మరి మా భూములో పోతున్నాయి, మేము రోడ్డున పడే పరిస్థితి ఉందని. వలయాకారంలో కాకుండా చౌటుప్పల్ మండలంలో వంకర టింకరగా పెద్దలకి అనుకూలంగా నిర్మిస్తున్నారు అన్నది రైతుల ఆరోపణ. ఈ త్రిబుల్-ఆర్లో పోతున్నటువంటి భూముల యొక్క విలువలేమో పెద్దగా ఉన్నాయి, వారు ఇస్తున్నటువంటి కంపెన్సేషన్ ఏమో చాలా తక్కువగా ఉంది అని రైతులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అనేక పర్యాయాలు మండలంలో కానీ ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులు, ఇందిరా పార్క్ కాడ, ఇందిరా చౌక్ కాడ కూడా ధర్నా పెద్ద మొత్తంలో కూడా చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. అంతేకాదు కోట్ల రూపాయల విలువ చేసే భూమికి కేవలం లక్షల్లోనే పరిహారం చెల్లించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అలాట్మెంట్ 60 కిలోమీటర్ పోవాలి, 50 కిలోమీటర్ పోవాలన్న రాజకీయ నాయకులు వీళ్ళే. దీన్ని 78 ఎకరాల అలైన్మెంట్ను 182 ఎకరాలకు తీసుకోవడం, ఈ డంబేల్ రింగ్ అని తెచ్చి ఉన్న భూములు మొత్తం నాకు ఉన్న 4 ఎకరాల భూముల అప్పుడు ఒక 2 ఎకరాలు పోయి 2 ఎకరాలు మిగిలేది. ఇప్పుడు మా కుటుంబానికి మొత్తం టోటల్గా వచ్చేసి 60 ఎకరాల భూమి ఈ రీజనల్ రింగ్ రోడ్డు దంబేలు రింగ్లోనే పోతుంది. అసలు రైతుల అభ్యంతరం ఏంటో మనం ఒకసారి మ్యాప్ రూపంలో చూద్దాము. సో హెచ్ఎండిఏ ప్రపోజ్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ మనకి కనిపిస్తోంది. సో మొత్తం సౌత్ అండ్ నార్త్ భాగాలుగా 2 భాగాలుగా విభజించి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని చేపట్టాలి అని చెప్పి ప్లాన్ చేసింది. అది మనకు కనిపిస్తోంది. ఓకే, ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి గ్యాప్ 35 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వరకు ఉంది. అయితే మనం ఒక్కసారి సరిగ్గా గమనిస్తే ఒక ప్రాంతంలో మాత్రం మనకి 28 కిలోమీటర్లు మాత్రమే కనిపిస్తోంది ఆ డిఫరెన్స్. చౌటుప్పల్ దగ్గర కరెక్ట్గా మనం గమనిస్తే చౌటుప్పల్ దగ్గర మొత్తం రౌండ్గా మనకు కనిపించాల్సింది, చౌటుప్పల్ దగ్గర మాత్రం కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు? అక్కడ ఎవరి భూములు ఉన్నాయి, ఎందుకని అక్కడ మాత్రం కొంచెం లోపలికి కట్ చేశారు అని చెప్పి ఇప్పుడు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. చౌటుప్పల్ దగ్గర మనం క్లియర్గా చూస్తే రింగ్ రోడ్డు కాస్త లోపలికి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాప్లో మనకి ఆ డిజైన్ కూడా క్లియర్గా కనిపిస్తోంది. లోపలికి ఎందుకు వచ్చింది, ఎవరి ప్రయోజనాల్ని కాపాడడానికి అన్నది రైతులు వేస్తున్న ప్రశ్న. అంతేకాదు రీజనల్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్కి కేవలం 28 కిలోమీటర్ల దూరం మాత్రమే మనకు కనిపిస్తోంది. క్లియర్గా చూస్తున్నాం. అసలు ఈ ప్రపోజల్కి తాము ఒప్పుకునేదే లేదని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. ఆ గ్యాప్లో ఎక్కడైతే వాళ్ళు యాక్చువల్గా ఉండాలి కానీ వాళ్ళు పెట్టింది కొంచెం లోపలికి.
కరెక్ట్గా ఉండాల్సింది ఇంకొంచెం బయటికి ఉండాలి. ఎందుకు ఆ గ్యాప్లో కనిపిస్తున్నది ఆ ఏరియాలో ఎవరి ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ ప్రయోజనం కోసమే రైతులు ఇప్పుడు గొడవ పడుతున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడడం కోసం అని చెప్పేసి ఇప్పుడు అధికారులు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలైన్మెంట్ని పూర్తిగా మార్చేస్తున్నారు అన్నది రైతుల వర్షన్. సో రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఏ రకంగా ఉంది అనేది మనం చూసాం. దీనిపై హెచ్ఎండిఏ ఏముంటుందో కూడా మా ప్రతినిధి లక్ష్మీకాంత్ చెప్తారు. హైదరాబాద్ మహానగరంలో అమీర్పేట్ జంక్షన్ కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ స్తంభించిపోయేలా రీజనల్ రింగ్ రోడ్ రైతులు ఆందోళన చేస్తూ హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదనే స్పష్టం. దీనిపైన హెచ్ఎండిఏ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అలైన్మెంట్ నోటిఫికేషన్తో పాటు మ్యాప్ను విడుదల చేయడంతో మొత్తం వివాదాస్పదమైంది. ఆ అలైన్మెంట్ మొత్తం కూడా ఎంచులు ముంచులు అవకతవకలుగా ఉందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే విషయం పైన దాదాపు 30,000 కోట్లకు పైగా విలువ చేసే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో అధికారులు సరైన రెస్పాన్సు మీడియాకి ఇవ్వమన్నప్పటికీ కూడా దానిపైన స్పందించడం లేదు. సో అధికారులు ఈ వ్యవహారం పైన అలైన్మెంట్ పైన అవకతవకలపైన వస్తున్న ఆరోపణలపైన ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంపై రైతులు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉంది అధికారుల తీరు, హెచ్ఎండిఏ పనితీరు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.